హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు పాయాని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలా కనుక మీరు పాయాని చేశారంటే ముక్క జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ 4 కాళ్ళను తీసుకొని కటింగ్ చేపించుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. పైన ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తాన్ని గీకేసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఆనియన్స్, 2 టమోటాలు, 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకుల్ని వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. 4 పచ్చిమిర్చిని వేసేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ ఆనియన్ అనేది మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు టమోటాలని యాడ్ చేసుకుందాము. ఈ టమోటాలు కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కలుపుతూ మగ్గించుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ వేసుకోవటం ద్వారా మనకి టమోటాలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు టమోటాలు అనేవి మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలాని వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకున్న పాయాని వేసేసుకుందాం. ఈ పాయాకి మసాలాలు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ పాయాని ఉడికించుకున్నారంటే మసాలాలు అనేవి చక్కగా పడతాయి. ఇప్పుడు చిటికెడంత పసుపుని కూడా వేసుకుందాం. 1 స్పూన్ కారాన్ని వేసుకున్నాం. మనం పచ్చిమిర్చిని తీసుకున్నాం కదా, కారాన్ని చూసి వేసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని 4 గ్లాసులు వాటర్ని పోసుకోవాలి. మనం వాటర్ తాగుతాం కదండి, ఆ గ్లాస్తో 4 గ్లాసులు పోసుకోవాలి. పాయ అనేది ఉడకటానికి కొంచెం టైమే పడుతుంది. అందుకని వాటర్ ఎక్కువ పోసుకొని ఉడికించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తాన్ని మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నాకైతే విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మీకు ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ మూత ఉంచి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. గ్రేవీ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ, రోటీతో కానీ, దోశల్లో కానీ దేంట్లోకైనా ఈ పాయా కర్రీ అనేది చాలా బాగుంటుంది. నేనైతే రోటీ కాంబినేషన్లో చేశాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికి జ్యూసీగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.